A God who never sleeps nor slumbers. మన దేవుడు ఎన్నడూను కునుకడు నిద్రపోడు. But there was a man called Nicodemus. నికోదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. At midnight he came to Jesus. ఆయన యేసు ప్రభు దగ్గరికి అర్ధరాత్రి వేళ వచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Midnight he is coming and knocking the door. ఆయన యేసు ప్రభుల వారికి అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. Rabbi, Rabbi. ఓ రబూని రబూని అని పిలుస్తున్నాడు. ఓ టీచర్ టీచర్. ఓ బోధకుడా బోధకుడా అని పిలుస్తున్నాడు. He didn't come to Jesus to tell him my stomach is paining, please pray for me. ప్రభువా నాకు కడుపు నొప్పిగా ఉంది ప్రార్థన చేయమని చెప్పట్లేదు. My head is paining, Lord, please pray for me. ఓ ప్రభువా నాకు తల నొప్పిగా ఉంది ప్రార్థన చేయమని అడగట్లేదు. My child is dying, pray for me. No. అయ్యా నా బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉంది ప్రార్థన చేయమని చెప్పట్లేదు. He has come to clarify something in his heart. ఆయన యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క అసమాధానాన్ని ఒక అనాలోచనని డౌట్ ని మరి క్లారిఫై చేసుకోవడానికి వచ్చాడు. Midnight. మరి ఆ యొక్క మధ్యరాత్రి వేళ when that man came, ఆ యొక్క వ్యక్తి వచ్చినప్పుడు Jesus was ready to speak with him. యేసు ప్రభువు వారు ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. You know, in John chapter 3 verse 2, యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనము, this man came to see Jesus by night and said to him, Rabbi. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, we know that you are a teacher come from God. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. For no one can do these signs that you do unless God is with him. దేవుడు అతనికి తోడ ఇంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. Then he is asking Jesus what it is to be born again. అప్పుడు ఆ తర్వాత ఆయన అడుగుతున్నాడు, ప్రభువా మరి నూతనంగా జన్మించడం అంటే ఏంటి? And in that night God is explaining to him everything. ఆ రాత్రి ఆయన మరి బయలుపరుస్తూ ఉన్నాడు. I have a habit of reading the Bible in the night. రాత్రి కాల సమయంలో బైబిల్ గ్రంథం చదవడం నాకు అలవాటు. I will read the Bible and God will, give me lot of revelations in the night. నేను బైబిల్ గ్రంథం చదివిస్తున్నప్పుడు రాత్రిలో మరి దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు నాకు ఇస్తూ ఉంటాడు. When there are no disturbances. అప్పుడు ఎలాంటి అభ్యంతరము ఉండదు. Early morning reading the Bible. ఉదయాన్నే పెందల కన్నే లేచి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు we have to read the Bible and ask God to speak with us. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ప్రభువా నాతో మాట్లాడండి అయ్యా అని మనం దేవుని అడగాలి. In the midnight when you ask him, even midnight God will pour his anointing on you. అర్ధరాత్రి వేళ మధ్యరాత్రిలో దేవుని నువ్వు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన యొక్క అభిషేకాన్ని నీ పైన కుమ్మరిస్తాడు. You make it a habit to read from Genesis to Revelation. Don't be reading here and there. Have a disciplined way of reading the Bible. చూసారా, అక్కడ ఒక అధ్యాయం ఇక్కడ ఒక అధ్యాయం చదవడం కాకుండా అక్రమముగా చదవద్దండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక క్రమముగా రోజుకొక అధ్యాయం ఆ రీతిగా ఒక మాదిరిగా చదువుకుంటూ వెళ్ళాలి. There was a man called Mordecai in the Bible in the book of Esther. Please take the book of Esther. ఎస్తేర్ గ్రంథంలో చూసినట్లయితే మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉంటున్నాడు. And this man Mordecai, the Bible says, was a very good man. ఈ మొర్దెకై గురించి బైబిల్ గ్రంథంలో చాలా మంచి వ్యక్తిగా చూస్తున్నాం. He was a righteous man. ఆయన నీతిమంతుడని మనం చూస్తూ ఉన్నాం. But he was sitting at the gate of the king. కానీ ఆ యొక్క రాజు యొక్క భవనపు మరి ముఖ ద్వారమున ఆయన కూర్చుంటున్నాడు. The enemies and all were getting promotions and they were going up, but he was sitting at the gate of the king. మరి ఆయన యొక్క శత్రువులకి చాలా మంది కూడా ప్రమోషన్లు వస్తున్నాయి, మరి వారు పై పొజిషన్లకు వెళ్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం అదే స్థితిలో ఉంటున్నాడు. There was a man called Aman and he came and he also the king promoted him, but Mordecai was sitting at the gate of the king. ఆమాన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయన కూడా మరి ప్రమోషన్ వచ్చి ఆయన ఉన్నత స్థానంలోకి వెళ్ళాడు, కానీ మొర్దెకై మాత్రం అదే స్థితిలో ఉంటున్నాడు. Sometimes you will think, oh, how many years I'm working in this company. ఓ ప్రభువా, మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇంకెన్ని సంవత్సరాలు నేను ఇదే కంపెనీలో పనిచేస్తున్నాను, why am I not getting promoted, నాకు ఎందుకు ప్రమోషన్ రావట్లేదు, why am I not getting any increment, నాకు ఎందుకు ఇంక్రిమెంట్లు రావట్లేదు, I am working very sincerely, నేను ఎంతో నమ్మకంగా పని చేస్తున్నాను, I'm doing everything properly, నేను అన్ని కూడా క్రమంగా పని చేస్తున్నాను, why am I not getting recognized, నన్ను ఎందుకు ప్రజలు గుర్తించట్లేదు. Don't think like that. ఆ రీతిగా మీరు ఆలోచించవద్దు. Don't go for recommendations గురించి మీరు వెళ్ళొద్దండి. You don't have to put salute to any human beings. ఏ మానవునికి కూడా మీరు దండాలు నమస్కారాలు చేయొద్దు. You don't have to give any bribe. మరి మీరు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకోవద్దు. You don't have to do anything that is against the word of God.
మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నది మీరు ఏది కూడా చేయవద్దు. But I want to tell you something. At the right time, God will give you promotion. కానీ బైబిల్ గ్రంథం సెలవుస్తుంది ఆయన తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. I want to tell you, God is watching the sincerity of your work. దేవుడు నీ యొక్క పనిలో నువ్వు ఎంత యథార్థంగా నమ్మకంగా ఉన్నావో దానిని గమనిస్తూ ఉన్నాడు. In the book of Esther we see that everybody was saluting Haman. ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఆ యొక్క ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆమానుకు దండాలు పెడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. And they were doing things against the king. వారందరూ కూడా మరి రాజుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. But there was one man called Mordecai who was a very good man, honest man. కానీ మొర్దెకై ఆ యొక్క వ్యక్తి చాలా యథార్థమైన వ్యక్తి, నీతిమంతుడిగా పని చేస్తున్నాడు. Even if you are a telephone operator, ఒకవేళ మీరు టెలిఫోన్ ఆపరేటర్ గా ఉన్నప్పటికీ, you are a clerk, ఒకవేళ మీ ఆఫీస్ లో మీరు క్లర్క్ గా or you are an office assistant, or you are a manager, whatever post you are doing, ఒకవేళ మీరు ఆఫీస్ అసిస్టెంటే కావచ్చు, మేనేజరే కావచ్చు, you have to be sincere in your work. మీ యొక్క పనిలో మీరు ఎంతో నమ్మకంగా ఉండాలి. When your boss is not watching also, you have to be sincere. మీ యొక్క యజమానుడు, మీ యొక్క బాస్ మిమ్మల్ని గమనించినప్పుడు కూడా మీరు నమ్మకంగా పని చేస్తూ ఉండాలి. Because God is watching you 24 hours. ఎందుకనగా జీవం కలిగిన ఆ యేసయ్య మనల్ని 24 గంటలు దేవుడు గమనిస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. When you're talking with the clients, when you're talking with the people, when you're dealing with the people in the office, every time you have to be sincere. మీరు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడు కూడా మీరు యథార్థంగా నమ్మకంగా పని చేయాలి. Don't tell lies. మీరు అబద్ధాలు ఆడొద్దండి. Don't tell, don't cheat. ఎవరిని కూడా మోసం చేయొద్దు. You know, it's very beautiful. One day the Bible says that when the king was sleeping in the night, ఒక దినాన రాజు నిద్రపోతూ ఉన్నప్పుడు, in the night he was not able to sleep. మరి ఆయనకు నిద్ర పట్టట్లేదు. If God wants to do something for you, even you know, if he wants to get you married, if you're wondering there is nobody to get me married, what can I do? Nobody to help me. I tell you something, even in the night God can give a dream and speak to you and do things for you. Let's give God a mighty హల్లెలూయా. Hallelujah. ప్రభువుని దేవుని మహిమపరుద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుడిని హెచ్చించాలంటే మరి కొన్నిసార్లు మనకు అనుకూలం అవుట నిమిత్తం కొన్ని పరిస్థితులను మారుస్తూ ఉంటాడు. Hallelujah. Hallelujah. Very beautiful, you know. Please, you know, you trust God like that. Trust him to do the supernatural thing for you, a miracle in your life. మీ కొరకు దేవుడు మహిమ అతీతమైనటువంటి కార్యాలు మీ కొరకు చేయనట్లుగా మీరు మీ జీవితంలో విశ్వాసం ఉంచాలి. That day the king was not able to sleep. ఆ దినము రాత్రికి రాజుకు నిద్ర పట్టట్లేదు. Esther chapter 6 verse 1. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము. Esther chapter 6 verse 1. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. That night the king could not sleep. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు, so one was commanded to bring the book of the records of the chronicles and they were read before the king. రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా. Please understand, today we are reading something which happened. This is not a story book. ఇది ఏదో కథల పుస్తకం కాదండి. I am not talking about fairy tales, Cinderella story. మరి సిండ్రెల్లా యొక్క కట్టుకథల గురించి I am చెప్పట్లేదు. talking about something which really happened. మరి నిజముగా చరిత్రలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ ఉన్నాను. Can you imagine, in the night the king is asking for the record of the books and he is looking at the records midnight. మరి ఆ అర్ధరాత్రి నిద్ర పట్టకపోయినందున రాజపు సమాచార గ్రంథములు తెప్పించి ఆయన చూడడం ఎంత విచిత్రం కదా. And in the record it was said that Mordecai, a man, saved the king on such and such a date. చూసారా, ఒక దినాన ఒక సమయంలో మొర్దెకై ఆ యొక్క రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినట్లుగా చరిత్రలో లిఖించబడి ఉన్నది. And the king will say, was Mordecai honored for this? అవును, ఈ యొక్క మొర్దెకై ఈ పనిని చేశాడా? ఒకవేళ ఈ పనిని చేసినట్లయితే మొర్దెకై సన్మానానికి పాత్రుడా? He has done such a big thing for me. He has saved my life. Was he honored? మరి ఆయన నా యొక్క ప్రాణాన్ని రక్షించి ఉన్నారు కాబట్టి ఈ పని చేస్తున్నందున ఆయనని గణపరిచి ఉన్నారా, ఆయనను సన్మానించారా? He said no, he was not honored. ఓ లేదండి, ఆయనని గణపరచలేదు, సన్మానించలేదు. Midnight. ఆ యొక్క అర్ధరాత్రి వేళ King said, go and call Mordecai. చప్పట్ల. ఓ మీరు వెళ్ళి మొర్దెకైని పిలవండి అని చెప్పినాడు. Hallelujah. హల్లెలూయా. And he called Haman. అప్పుడు వెళ్ళి ఆమాన్ని పిలిపించారు. What should be done to a man who is honored by the king? అయ్యా, రాజు చేత సన్మానం చేయాలంటే ఆ యొక్క వ్యక్తికి ఏమి చేయాలని అడుగుతున్నారు. You have to wear the robe of the king. మరి రాజు యొక్క వస్త్రములను ఆయనకు ధరింప And చేయాలి. he has to sit on the horse which is rode by the king. మరి రాజు నడిపినటువంటి వాడినటువంటి గుర్రాన్ని
సింహాసనం పైన ఆయనను కూర్చోబెట్టాలి. And a very important person has to take him round the city. మరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ యొక్క వ్యక్తిని ఆ రాజ్యం అంతా కూడా తిప్పాలి. And they should say, this is how a man will be honored by the king. మరి రాజు చేత గణపరిచిన వ్యక్తి ఈయన, ఈ రీతిగా రాజు ఈయనని గణపరుస్తూ ఉన్నాడని And చెప్పాలి. the same way the king's garments were put on Mordecai. అదే రీతిగా మరి రాజు యొక్క వస్త్రాలు మొర్దెకైకి ధరింపచేశారు. And the man who was sitting at the gate of the king is now wearing the robe of the king. Chapatla ఆ యొక్క రాజు యొక్క అంతఃపురము ముఖ ద్వారపు గవిని వద్ద కాపలాగా ఉన్న ఆ యొక్క వ్యక్తి ఈ దినాన రాజు యొక్క వస్త్రములను If ధరించుకుంటున్నాడు. you are a child of God, God will do great things for you. ఒకవేళ మీరు యథార్థముగా నిజముగా దేవుని యొక్క బిడ్డలైనట్లయితే దేవుడు మీ యొక్క బిడ్డల నిమిత్తం మీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు If you చేస్తాడు. are careless, God cannot do these things మీరు for you. నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దేవుడు ఇట్టి కార్యాలు మీ నిమిత్తం చేయడు.